తెలంగాణలో శాంతి భద్రతలు నియంత్రణలోనే ఉన్నాయని తెలంగాణ డీజీపీ శశిధర్ రెడ్డి తెలిపారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రాచకొండ కమిషనర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరళనగర్ లో ఏర్పాటు చేసిన భరోసా సెంటర్, కమాండో కంట్రోల్ సెంటర్ ను రాచకొండ సిపి సుధీర్ బాబుతో కలిసి తెలంగాణ డీజీపీ శశిధర్ రెడ్డి ప్రారంభించారు. డీజీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 33 సెంటర్లు భరోసా కేంద్రాలు ఉన్నాయని తెలంగాణ డీజీపీ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 2016లో భరోసా కేంద్రాలు ప్రారంభమయ్యాయని అన్నారు. మహిళల భద్రత, పిల్లల రక్షణ, గృహహింస వంటి అంశాలలో తక్షణ స్పందన, సహాయం అందించడం భరోసా సెంటర్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో నేరాలను నియంత్రించడంలో, అత్యవసర పరిస్థితుల్లో సమన్వయం సాధించడంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ కెమెరాలు ఈ సెంటర్ తో అనుసంధానం అవుతాయని, మహిళలు, బాలికల భద్రత కోసం ప్రత్యేక మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, ఉన్నతాధికారులు, మహిళా సిబ్బంది పాల్గొన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ లిమిట్స్ లో ఇంతకుముందు సిటీ ట్రైనింగ్ సెంటర్ కి ఫౌండేషన్ స్టోన్ వేసినాము. అట్లానే ఇక్కడ భరోసా సెంటర్, తర్వాత కమాండ్ కంట్రోల్ సెంటర్ ఫెసిలిటీని కూడా ఇక్కడ స్టార్ట్ చేసినాము. ఈ భరోసా సెంటర్ మన రాష్ట్రంలో 33 సెంటర్లు ఉన్నాయి. ఇందులో ఇదొక 33వ సెంటర్, ఇదొక సెంటర్. ఇది ఆ భరోసా సెంటర్లలో. భరోసా సెంటర్లు ఏంటంటే లాస్ట్ 2016లో మొదలైనవి మన దగ్గర. ఇవి చైల్డ్ సంబంధించిన అబ్యూస్ కానీ, విమెన్ అబ్యూస్ కానీ, లేకపోతే పోక్సో కేసులకు సంబంధించి కానీ, అట్లాగే రేప్స్ కానీ, ఇట్లాంటి నేరాలైనప్పుడు నేరానికి గురైన వాళ్ళు విక్టిమ్స్ గట్టి ధైర్యంగా వచ్చి చెప్పలేని పరిస్థితి ఉంటుంది. పోలీస్ స్టేషన్లో వచ్చి వాళ్ళ కొంత మనసు విప్పి మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది పోలీస్ స్టేషన్లలో. అందుకోసం అని చెప్పి ఈ భరోసా సెంటర్లను మనం ఇప్పుడు ప్లాన్ చేసినాము. ఆ భరోసా సెంటర్లలో వచ్చి అందులో ట్రైన్ అయినటువంటి కౌన్సిలర్స్ ఉంటారు, అట్లనే సైకాలజిస్టులు ఉంటారు, అట్లాగే అడ్వకేట్ల మన లా డిగ్రీ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఏ రకంగా డ్రాఫ్ట్ చేయాలి, ఏ రకంగా స్టేట్మెంట్లు ఇవ్వాలని చెప్పడానికి. అంటే పోలీస్ వాళ్ళు కేసు బుక్ చేసినప్పటికీ కూడా పోలీసుల వాళ్ళ పాత్ర పెద్దగా లేకుండా బయట వాళ్ళు కౌన్సిలర్స్, బయట ట్రైన్ అయినటువంటి కౌన్సిలర్స్, ట్రైన్ అయినటువంటి సైకియాట్రిస్టులు వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో జరిగినటువంటి వాళ్ళ ట్రామా ఏదైతే ఉందో అది మొత్తం బయటకు తీసుకొచ్చి తద్వారా కేసును స్ట్రాంగ్ చేయడానికి ప్రయత్నం మాకు హెల్ప్ చేస్తారు. తర్వాత కేసు ఛార్జ్షీట్ చేయడంలో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ని తీసుకొని కేసును పకడ్బందీగా తయారు చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఈ భరోసా సెంటర్ యొక్క మెయిన్ ఉద్దేశం. థ్యాంక్ యూ. మీరు అంటున్నారు కదా, పార్టీలు అంటున్నారు కదా, జనరల్ పబ్లిక్ కాదు కదా. సో శాంతి భద్రతలు బాగున్నాయి, చాలా చక్కగా నడుస్తున్నది రాష్ట్రంలో, ఎట్లాంటి సమస్య లేదు. ఓకే, థ్యాంక్స్.